హలో అండి. నేను టైలరింగ్ నేర్చుకొని 3 సంవత్సరాలయింది. కానీ నేనెప్పుడు ప్యాంట్లనేది కుట్టలేదు. అసలనుకుంటేనే నాకే నవ్వొచ్చిద్ది. డ్రెస్సులు, బ్లౌజులు అన్నీ కుట్టాను. టాప్‌లు కూడా కుట్టాను. కానీ ప్యాంట్లు మాత్రం కుట్టలేదు. ఎవ్వరూ నాకు అవకాశం ఇవ్వలేదనమాట. సరేలే అని చెప్పేసి నేను కూడా అవకాశం వచ్చినప్పుడు కుడదాంలే అని చెప్పేసి కామ్‌గున్నాను. ఇంకా మా అక్క అయితే సెట్ డ్రెస్సులయితే తీసుకుందంట. అయితే నన్ను స్టిచ్ చేయమని చెప్పింది. నేనెప్పుడు కుట్టలేదు చెడిపోతాయేమో అంటే, "ఏం చెడిపోవులే నాకు నీ మీద నమ్మకం ఉంది. ఫోన్‌లో చూసి నిదానంగా చూసి కుట్టు. అయి కుదురుతాయిలే. కొంచెం అటు ఇటు అయినా నేను వేసుకుంటానులే. ఏం ప్రాబ్లమ్ లేదులే" అనింది. అసలు ఇలాంటి అవకాశాలు ఇంట్లో వాళ్ళే కదా! ఒకవేళ ఏదైనా ఫాల్ట్ అయినా గానీ వాళ్ళే కాబట్టి మిస్టేక్స్ చేసినా ఏమనరు. అదే బయట వాళ్ళైతే ఒప్పుకోరు కదండీ! మళ్ళీ మళ్ళీ మనకి బ్యాడ్ నేమ్ వచ్చేసి ఇంక నాకు మిగతాయన్నీ వచ్చు. కానీ దీని ఫాల్ట్ వల్ల నాకేమీ రాదనుకుంటారు. అందుకని చెప్పేసి నేనెవరికీ స్టిచ్ చేయలేదనమాట. అయితే మా అక్క అయితే స్టిచ్ చేయమని చెప్పింది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ అనమాట. ఎప్పుడు నేను నార్మల్ ప్యాంట్ కూడా కుట్టలేదు. ఒకేసారి స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అయితే నేను స్టిచ్ చేస్తాను అని చెప్పాను. మా అక్క కూడా నా మీద నమ్మకంతోటి స్టిచ్ చేయమని చెప్పింది. ఎలాస్టిక్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ఇది బక్రం అయితే పెట్టాననమాట. అలాగే పాకెట్ కూడా పెట్టాను. బావున్నాయి. కానీ తను నాకంటే కొంచెం లావుగా ఉండిద్ది. ఫిట్టింగ్ కూడా నాకు కొంచెం నడుము దగ్గర లూజ్ కూడా ఉంది. పొడవు కూడా సేమ్ ఉంది. కానీ తనకి పట్టిద్దో పట్టదో కొంచెం డౌట్‌గా ఉంది నాకు. ఎందుకంటే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ అంటే కొంచెం టైట్‌గా వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్పిన మెజర్‌మెంట్ ప్రకారం నేను ఫోన్‌లో చూసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. తను వేసుకొని చూస్తే గాని నాకు అర్థం కాదు. కానీ క్వాలిటీ అస్సలు బాలేదు క్లాతు. అందుకని చెప్పేసి సరేలే ఈసారి నేను పాప్లైన్ క్లాత్ తీసుకొచ్చి ఇంకా మంచిగా కొంచెం లూజ్‌గా నీకు సెట్ అయ్యేలాగా కుడతాను. నాకు ఐడియా వచ్చిందని చెప్పాననమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.